పిల్లలు వారు అడిగింది ఇవ్వకపోతే కొద్దిసేపే ఏడుస్తారు, కానీ సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు. పిల్లలు ఎలా ఉండాలో తల్లిదండ్రులు నేర్పించడం కంటే ఆచరిస్తేనే మంచిది. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులనే అనుసరిస్తారు. పిల్లల్ని ఉత్తమమైన పద్ధతిలో ఎలా పెంచాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీకు ఒక అద్భుతమైన జరిగిన సంఘటన తెలియజేస్తాను, ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి 8వ తరగతి చదువుతున్నాడు. ఆ అబ్బాయి 8వ తరగతిలోనే పొగ త్రాగడం అంటే స్మోకింగ్ నేర్చుకున్నాడు. తర్వాత 8th క్లాస్ నుండి 10th క్లాస్కి వచ్చాడు. 10th క్లాస్లోనే మందు తాగడం నేర్చుకున్నాడు. తర్వాత ఎలాగోలా స్కూల్ అయిపోయింది. తర్వాత కాలేజీకి వచ్చాడు. కాలేజ్ సమయంలో పేకాట, అమ్మాయిలు వెంటపడడం ఇలాంటి దురలవాట్లు నేర్చుకున్నాడు. ఎప్పుడైతే ఈ అలవాట్లు నేర్చుకున్నాడో అతనికి డబ్బు అవసరమైంది. డబ్బు కోసం ఎన్నో దొంగతనాలు, హత్యలు చేశాడు. దొంగ ఎన్ని రోజులు దొరలాగా తిరగలేడు కదా, ఏదో రోజు దొరుకుతాడు. ఆ విధంగా ఒకరోజు అబ్బాయి పోలీసులకు దొరికిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత విచారణ జరిగింది. చివరి కోర్టులో అతనికి ఉరిశిక్ష పడింది. ఆ అబ్బాయి ఎన్నో అప్పీళ్లు పెట్టుకున్నాడు. చివరి కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఆ అబ్బాయికి ఉరిశిక్ష విధించే ముందు నీ చివరి కోరిక ఏమిటి అని అడగగా ఆ అబ్బాయి అంటాడు, నా తల్లిదండ్రులు నేను ఒకసారి కలవాలని ఆ అబ్బాయి అంటాడు. ఆ అబ్బాయిని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్లారు. తల్లిదండ్రులేమో నీ ఉరిశిక్ష కారణం పోలీసు వాళ్ళు, లాయర్లు అని చెప్పి వాళ్ళని నిందిస్తున్నారు. నాకు ఈరోజు ఉరిశిక్ష పడడానికి కారణం మీరే అని ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులను నిందిస్తాడు. నాకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు కొట్టాడని మీకు కంప్లైంట్ చేస్తే మీరు బంధువులతో వెళ్ళి ఆ ఉపాధ్యాయుడి మీద పోలీస్ కేసు పెట్టారు. అప్పటి నుండే నా పతనం అనేది మొదలైంది. అక్కడి నుంచే నాకు చెడు అలవాట్లు మొదలయ్యాయి. చిన్నప్పుడు ఉపాధ్యాయుడు శిక్షించకపోతే పెద్ద అయితే న్యాయస్థానాలు, పోలీసులు శిక్షిస్తారు. చిన్న తప్పులే కదా అని వెనకేసుకు రాకండి. రేపు పెద్ద అయితే అవే పెద్ద పెద్ద నేరాలు అవుతాయి. ప్రస్తుతం మన సమాజంలో చూస్తే ఉపాధ్యాయులు కొట్టారని చాలా మంది వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేస్తారు. కొంతమంది అయితే డైరెక్ట్ ఆ ఉపాధ్యాయులను వెళ్ళి కొడతారు. ఉపాధ్యాయుడు పిల్లల్ని కొట్టాడంటే దానికి ఒక కారణం ఉంటుంది. తన భవిష్యత్తు కోసమే కొడతాడు. అందుకే పిల్లల్ని వెనకేసుకు రాకండి. ఉపాధ్యాయులు కొట్టినా అది వాళ్ళ మంచి కోసమే. విద్యార్థి జీవితాన్ని సరైన దారిలో పెట్టేది గురువే. కొట్టినా తిట్టినా తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. కాబట్టి ఉపాధ్యాయులను గౌరవించండి. ఉపాధ్యాయులు ఏం చేసినా పిల్లల భవిష్యత్తు కోసమే చేస్తారు.